హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకనైతే ప్రకటించారనమాట. ఈ పండుగ వేళ మహిళల యొక్క ఖాతాలకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు వచ్చేటువంటి లోన్స్‌కి సంబంధించి ఒక 2 పథకాలనైతే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ యొక్క లోన్స్ అనేటివి కేవలం ఈ మహిళలకు మాత్రమే రావడం జరుగుతుందని చెప్పి అప్డేట్స్ కూడా వచ్చాయండి. సో వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీద ఫుల్ క్లారిటీతో వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా మీరు లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ బంధుమిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక టాపిక్‌లో భాగంగా ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చన్నమాట. సో ఎవరికి వస్తాయంటే మహిళల్లో డ్వాక్రా మహిళలకైతే 2 కొత్త పథకాలనైతే ప్రభుత్వం ప్రారంభించబోతుందన్నమాట. ఒకటొచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఇంకొకటొచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అన్నమాట. సో ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వము సంవత్సరానికి 1000,00,00,000 అంటే ఒక పథకానికి 1000,00,00,000 మరొక పథకానికి 1000,00,00,000 ఇలా 2,000 కోట్లయితే ప్రభుత్వం అయితే ఖర్చునైతే చేయబోతుందన్నమాట. సో పావలా వడ్డీకే రూ. 1,00,000 వరకు రుణాలనైతే అందించబోతుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో ఇక్కడ మీరు అప్లై చేసి మీకు ఎలిజిబిలిటీ గనక ఉన్నట్లయితే మీకు 48 గంటల్లోనే ఖాతాలకు డబ్బులైతే జమ చేస్తామని చెప్తుందన్నమాట ప్రభుత్వము. సో ఈ టాపిక్‌కి సంబంధించి అంటే ఈ 2 పథకాలకి సంబంధించి దసరా కానుకగా ఏ విధంగా అయితే ఈ లోన్స్ అనేటివి క్రియేట్ చేయబోతున్నారనే వివరాలను నేను మీకు క్లియర్‌గా అయితే ఒక పీడీఎఫ్ అయితే రెడీ చేసున్నాను. దాన్ని ఒకసారి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఆ పీడీఎఫ్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా అవైలబుల్ అయితే ఉందండి. ఈ వెబ్‌సైట్‌లో ఏం చేస్తానంటే మీకు అందరికీ కూడా ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేటివి ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణ పథకాలన్నమాట ఇవి. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వము 2 కొత్త పథకాలనైతే ప్రారంభించబోతుంది. ఈ దసరా కానుకగా అయితే ఈ 2 పథకాలను ప్రారంభించేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోందన్నమాట. మొదటిదొచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అన్నమాట. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు పిల్లలు గనక ఉండినట్లయితే వాళ్ళు ఏదైనా ప్రైవేట్ స్కూల్ లేదా కాలేజీలో చదువుతూ ఉండినట్లయితే వారి యొక్క ఫీజు కొరకు ప్రభుత్వము రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు అయితే లోన్స్ అనేటివి ఇవ్వబోతుందన్నమాట. ఇక్కడ ఇంట్లో ఇద్దరు పిల్లలకైతే ఇస్తారండి. ఒక మహిళలకి. ఒక్క మహిళకి ఇద్దరు పిల్లలు గనక ఉన్నట్లయితే ఇద్దరికీ కూడా మీరు ఈ యొక్క లోన్స్ అనేటివి పెట్టుకోవచ్చనమాట. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకైతే లోన్ అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు పావలా వడ్డీ అనేది ఉంటుందన్నమాట. 4% వడ్డీ అయితే ఉంటుందన్నమాట దీని మీద. మీరు గరిష్టంగా ఈఎంఐ పద్ధతిలో 4 సంవత్సరాల గడువు అనేది పెట్టుకోవచ్చు. 4 సంవత్సరాల్లో ఈ వడ్డీని అనేది అదే విధంగా ఈ లోన్ అనేది తీరుస్తామని చెప్పి పెట్టుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మెయిన్‌గా మీ దగ్గర విద్యార్థికి సంబంధించినటువంటి అడ్మిషన్ లెటర్ అండ్ ఫీజు రసీదులనేటివి కంపల్సరీగా ఉండాలనమాట. ఇక్కడ మీరు అప్లై చేసుకున్నటువంటి 48 గంటల్లోనే సభ్యురాల యొక్క బ్యాంక్ ఖాతాకైతే డబ్బులనేటివి చేరుతాయని చెప్తున్నారండి. వీటి మీద ఇంకా కూడా ప్రభుత్వము విధి విధానాలను ఖరారు చేయలేదు అండ్ అప్లికేషన్ ప్రాసెస్‌లనేటివి స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఎవరిని కలవాలి, ఏ అధికారిని కలవాలి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఇక్కడ డ్వాక్రా మహిళలకు కుమార్తెలు గనక ఉండినట్లయితే వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించి కూడా లోన్ అనేది పెట్టుకోవచ్చనమాట. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు లోన్ అనేది సదుపాయం అనేది ఉందన్నమాట. సభ్యురాలి యొక్క కుమార్తె వివాహానికైతే దీన్ని వినియోగించుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు 4% అనేది వడ్డీ అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు చెల్లింపు అనేది చేసుకోవచ్చు. దీని కొరకు మెయిన్‌గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు అనేటివి కంపల్సరీగా అయితే ఇవ్వాలి. వివాహ వివరాల పరిశీలన అనంతరం కూడా బ్యాంకు ఖాతాల్లో అంటే సభ్యురాలి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులనేటివి విడుదలవుతాయన్నమాట. అయితే ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఈ 2 పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల సభ్యత్వం అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే తీసుకున్నటువంటి లోన్స్ అన్నీ కూడా క్లియర్‌గా కడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. ఇదొక చక్కని అవకాశము. ఎవరైతే విద్యార్థుల యొక్క ఆహ్, ఫీజుల కొరకు వెయిట్ చేస్తున్నారో కట్టుకోలేక వాళ్ళకి లోన్ సదుపాయం అనేది ఉందన్నమాట. మహిళలకు డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి. అలానే కుమార్తెలకు సంబంధించి వివాహం చేయదలుచుకుంటే ఒక రూ. 1,00,000 లోన్ అనేది మీకు తక్కువ వడ్డీకే, పావలా వడ్డీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రభుత్వం కూడా క్లియర్‌గా అయితే చెప్పిందనమాట. ప్రతి ఏడాది కూడా ఈ 2 పథకాలకు ఒక్కొక్క దానికి 1000 కోట్లు అయితే ఖర్చు చేస్తామని చెప్తున్నారనమాట. ఇక్కడ వచ్చినటువంటి వడ్డీని డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి
వివిధ రకాల అధికారులకైతే వినియోగించుకుంటామని చెప్తున్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు అనమాట. స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాల కొరకైతే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మండల గ్రామ సమైక్యాల బలోపేతానికి కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారనమాట వడ్డీని. అయితే ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తామని చెప్తుంది. సో ఎలాంటి రిమైనింగ్ అమౌంట్ అనేది కుటుంబం భరించాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మాఫీ అయితే అవుతుందని చెప్తున్నారనమాట. సో డ్వాక్రా మహిళలకు దసరా కానుకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. సో దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఆల్రెడీ నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపించాను. వీడియో స్టార్టింగ్‌లోనే చూపించాననమాట. ఇలా జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇక అలానే చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆడబిడ్డ నిధి పథకం అనేది మొదలైందా అని చెప్పి అడుగుతున్నారనమాట ఎక్కువ మంది కూడా. ఎందుకంటే చాలామంది కూడా వీడియోస్ ఏ విధంగా చేస్తున్నారంటే యూట్యూబ్‌లో ఈ యొక్క దసరా కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రారంభించేశారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రీసెంట్‌గా కూడా అసెంబ్లీలో ఒక ప్రస్తావన వచ్చిందనమాట. సో విధి విధానాలను మేము ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. సో ఇదొక ఖర్చుతో కూడినటువంటి పథకము. సో దీన్ని మేము వచ్చే సంవత్సరం అమల్లోకైతే తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ పథకానికి సంబంధించి 3,300 కోట్లయితే ఖర్చు చేయబోతున్నామని చెప్పి మాత్రమే ప్రకటించారండి. అంతేగాని ఈ పథకం అనేది ఈ దసరా కానుకగా అయితే రావడం లేదనమాట. కేవలం డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను మాత్రమే ప్రభుత్వం అనేది ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వీటి మీద మాత్రమే అప్డేట్స్ అనేటివి ఉన్నాయన్నమాట దసరా కానుకగా. అదేవిధంగా రేషన్ సరుకుల మీద కూడా వీడియోస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో రేషన్‌కి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ అనేటివి లేవన్నమాట. సో రేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అవే ఇస్తున్నారు. రేషన్ సరుకులు అనేటివి కొత్తగా ఏం మార్పులు చేయడం లేదు. సో కాబట్టి అన్నీ కూడా జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు వెదర్ రిపోర్ట్స్ కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాం ఉపయోగపడుతున్నాయని. సో మన కంటెంట్ అనేది అంతా కూడా జెన్యూన్‌గా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మన ఛానెల్‌లో వీడియోస్ మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.